ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారని విన్నాం. అయితే ఆ 7 ఎక్కడుంటారో ఎవరికైనా తెలుస్తుందా? పోనీ కనీసం మనలా ఎవరో ఒకరైనా ఉన్నారే అనుకుందాం. వారిని కలవాలంటే ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఏ సామాజిక మాధ్యమంలో వెతకాలి? అలాంటి ఆలోచన ఇక్కడ ఓ వ్యక్తికి వచ్చింది. కానీ మనుషులు పోలిన మనుషులను వెతకడం కాదు, ఒకే పేరుతో ఉన్న వ్యక్తులను కుదిరినంత మందిని ఒకే వేదికపై చేర్చాలనే ఆలోచన. అలా పుట్టిన ఆలోచనే నేడు శ్రీనివాసుల సమూహం అనే వాట్సాప్ గ్రూప్ కి శ్రీకారం చుట్టింది. కరీంనగర్ జిల్లాలో అరుదైన ఘటన జరిగింది. శ్రీనివాస్ అనే పేరు గల వారంతా ఒక్కచోటకొచ్చి సమావేశం కావడం ఈ విషయం తెలిసిన వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. కాళేశ్వరానికి చెందిన ఆచార్య శ్రీనివాస దైవజ్ఞ ఆలోచనతో కరీంనగర్లోని వెంకటేశ్వర ఆలయంలో ఈ శ్రీనివాసులు అందరూ కలుసుకున్నారు. శ్రీనివాసుల సమూహం పేరుతో వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసి గత ఏడాది కాలంగా సభ్యులను అడ్మిన్ యాడ్ చేస్తున్నాడు. ఇలా శ్రీనివాసుల మహాసభను త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ఈ టీం నిర్ణయించారు. శ్రీనివాస్ అనే పేరుతో ఉన్న 560 మందితో తెలంగాణ రక్తదాతల గ్రూప్ ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. ఈ కరీంనగర్ గ్రూప్ లో మొదటి వాట్సాప్ గ్రూప్ లో 1024 మంది, రెండో గ్రూప్ లో 1024 మంది, మూడో గ్రూప్ లో దాదాపు ఒక 300 మంది, మొత్తం 2300 చిల్లర శ్రీనివాసులు ఉన్నారు. ఈరోజు దాదాపు ఒక 100 చిల్లర శ్రీనివాసులు ఇక్కడ సమావేశమైనరు. ఇది ప్రపంచంలోనే అరుదైన ఒక సంఘటన. ముందు ఈ శ్రీనివాసులు ఒక స్వచ్ఛంద సేవా సంస్థగా ఏర్పడి సేవా కార్యక్రమాలు ఏర్పరచడానికి ఈ సమావేశం తీర్మానించడమైనది. ఓం నమో శ్రీనివాసాయ నమః. ఇలా ఏర్పాటు చేసిన గ్రూపు ద్వారా శ్రీనివాసులు అందరూ కలిసి తలసేమియాతో బాధపడుతున్న పిల్లల కోసం ఏడాదిలో 3 బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించారు. ట్రైన్లో ఒకేసారి బోగీలు బుక్ చేసుకుని ఏడాదికోసారి తిరుపతి వెళ్లాలని తీర్మానించారు. ఇప్పటి వరకు ఒక్క కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 3 గ్రూపుల్లో కలిపి 2360 మంది శ్రీనివాసులను చేర్చినట్లుగా వెల్లడించారు. ఇలా ఏర్పాటు చేసిన గ్రూప్ ను శ్రీనివాస సేవా సంస్థను ట్రస్ట్ గా ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి నెలలో ఒక్క శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయాల్లోని అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లుగా ఈ టీం తెలిపింది. అలాగే ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా మేము అనుకున్నది ఈరోజు సంవత్సరంలో ఒక రోజు తిరుపతికి పోవడం, సాధ్యమైనంత వరకు ఒక రైలు నిండా శ్రీనివాసులే ఉండాలనే కోరికతోటి పోవడం. మన వరంగల్ నుంచి కానీ కరీంనగర్ నుంచి కానీ రైలు పోతే అలా శ్రీనివాసులే ఉండాలి. అలాగే తర్వాత ముందు ఈ అనాథ పిల్లలకు ఏదైనా సేవా కార్యక్రమాలు చేయడం, దీన్ని ఒక ట్రస్ట్గా మార్చడం, ఇలాంటివి మేము ఆలోచన చేస్తున్నాం.